ప్రైజ్ ద లార్డ్. కృపా సత్య సంపూర్ణుడవై ఉన్నటువంటి యేసయ్య మీ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా ఈ ఉదయకాల ఉపవాస విజ్ఞాపనలను చెవినబెట్టి ప్రార్థించుచూ ఉండగా మీ ఆత్మను తండ్రి ఈ వాక్యమును, ఈ ప్రార్థనలను, ఈ మందిరమును అనుసరించుచూ ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలో, కుటుంబంలో మీ పరలోకపు పవిత్రమయ్యున్నటువంటి నెమ్మదిని, సమాధానమును వారి హృదయాలకు, కుటుంబాలకు కావలిగా ఉంచి ఈ మందిరమును తండ్రి దీవించమని, ఆశీర్వదించమని, నీ ప్రజల జీవితాలకు నెమ్మదిని అనుగ్రహించమని పరలోకపు తండ్రి ఈ ఉపవాస మనవులను జ్ఞాపకం చేసుకునండి. ఈ ఉపవాస విజ్ఞాపనలను చెవిన పెట్టండి. మహాకాశములను మించిన మీ పవిత్రమైన కృపను ఈ పరిచర్య ద్వారా అనేకుల హృదయాలలో కుమ్మరింపచేయమని, ఆకాశము ఏ రీతిగా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నదో అదే రీతిగా మీ పరలోకపు కృపను నీ మందిరం మీద, నీ మందిరంలో ఉన్న నీ బిడల హృదయాల మీద, వారి కుటుంబాల మీద సమృద్ధిగా కుమ్మరింపచేసి మీ కృప చేత వారిని తండ్రి కట్టమని, వారి జీవితాలను బాగు చేయమని ఈ ఉపవాస మనవులు జ్ఞాపకం చేసుకోనమని పరిశుద్ధుడా మీ పాదముల చెంత ఈ మనవులు ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. శాశ్వతుడయ్యున్న దేవుని కృప ఆయన పరిశుద్ధులకు నిత్యము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్.